ఓకే. అండ్ సార్ ఇప్పుడు ఎలాంటి సిట్యుయేషన్స్ లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ జరుగుతుందంటారు? సో మనకి ఒక్కసారి కిడ్నీ పర్మనెంట్ గా డ్యామేజ్ అయిపోయి హ్మ్. స్టేజ్ 5 అంటే ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ కి ఎంటర్ అయిపోయి ఇంకా మనం ఏం చేసినా సరే పేషెంట్ సిమ్టమ్స్ మందులతోటి కూడా తగ్గట్లేదు అని అంటే అప్పుడు మనకు ఉండేటివి రెండు ఆప్షన్స్. ఒకటి డయాలసిస్, ఇంకోటి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. ఓకే. సో వన్స్ కిడ్నీ కంప్లీట్ గా ఫెయిల్ అయిన వాళ్ళకి డయాలసిస్ కి ఇంకా వెళ్తున్న వాళ్ళకి ఇది డయాలసిసే కాకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇంకొక ఆప్షన్ అది కూడా ఉంది, అది కూడా కన్సిడర్ చేయవచ్చు అని చెప్తాం. హ్మ్. చాలా మంది అడుగుతారు, సార్ ఏది బెటర్ సార్, హ్మ్. డయాలసిస్ బెటరా ట్రాన్స్ప్లాంట్ బెటరా, ఏది మంచిది అని అడుగుతారు. ఫస్ట్ నేను ఇచ్చిన ఆన్సర్ కి ఏది బెటర్ అని అడుగుతారు. మంచి అని అంటే రెండు మంచివే, ఎందుకంటే రెండు మన లైఫ్ ని కాపాడుతున్నాయి, రెండు మనల్ని బాడీని క్లీన్ చేయాలాగా చూస్తున్నాయి. బట్ ఏది బెటర్ అంటే డెఫినెట్ గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ బెటర్ అని చెప్తాం. ఓకే. దానికి చిన్న ఎక్స్ప్లెనేషన్ ఒకటి ఉంటుంది. మన కిడ్నీస్ అంటే ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, మన కిడ్నీస్ ఏమో రోజుకి 24 గంటలు కంటిన్యూస్ గా వర్క్ చేస్తూ ఉంటాయి, రైట్, నాన్ స్టాప్. అంటే ఒక 1 వీక్ డ్యూరేషన్ తీసుకుందాం ఎగ్జాంపుల్ కి. సో 1 వీక్ లో 24 గంటలు ఇంటూ 7 రోజులు దగ్గరగా 180 అవర్స్ నాన్ స్టాప్ ఫంక్షనింగ్ ఉంటుంది. వేరేస్ మనం ఇక్కడ ఇంకో పక్కన డయాలసిస్ చూసుకుంటే, డయాలసిస్ అనేది లైఫ్ లాంగ్ ప్రొసీజర్ ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే. అండ్ ఎవ్రీ వీక్ లో 3 సెషన్స్ డయాలసిస్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కువలో ఎక్కువ. ఈచ్ సెషన్ విల్ బి ఫర్ 4 అవర్స్. అంటే ఒక డయాలసిస్ అనేది ఒక వారంలో 12 గంటలు చేయించుకుంటాం పూర్తిగా. 3 days లో 4 అవర్స్. అంటే మన కిడ్నీస్ ఏమో 180 అవర్స్ క్లీన్ చేస్తుంటే ఒక వీక్ లో, మనం డయాలసిస్ ద్వారా ఓన్లీ 12 అవర్సే క్లీనింగ్ చేస్తున్నాం. సో క్వాలిటీ అనేది రిలేటివ్ గా డయాలసిస్ లో తక్కువ, అంటే పాయిజన్స్ పూర్తిగా క్లీన్ చేయలేకపోతుంది డయాలసిస్. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే, పూర్తిగా పాయిజన్స్ క్లియర్ చేయలేకపోవడం వలన కొన్ని పాయిజన్స్ బాడీలోనే ఉండిపోతాయి. ఆ పాయిజన్స్ ఓవర్ ఏ లాంగ్ రన్, అంటే ఒక 1 year 2 years తర్వాత హార్ట్ ని వీక్ చేయడము, బ్రెయిన్ ని వీక్ చేయడము, బోన్స్ ని వీక్ చేయడం వలన వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. క్వాంటిటీ ఆఫ్ లైఫ్ అంటే డయాలసిస్ పైన ఎక్కువ రోజులు కూడా బతికుండడం అనేది కొన్ని టైమ్స్ కష్టం అవుతూ ఉంటది. సో ఒక క్వాలిటీ లైఫ్ కావాలి, బాడీలో ఉన్న పాయిజన్స్ అన్ని ఫుల్ గా వెళ్ళిపోవాలి, ఎక్కువ రోజులు సంతోషంగా హ్యాపీగా ఉండాలి, వారంలో 3 సార్లు నేను హాస్పిటల్లో తిరగలేను అని అనుకున్న వాళ్ళు డెఫినెట్ గా ట్రాన్స్ప్లాంట్ అనేది ఆప్షన్ కింద కన్సిడర్ చేసి సాధ్యమైనంత ఎఫర్ట్ పెట్టాలి ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి. ఓకే. అంటే రెండు ఒకటే అయినప్పటికీ దీనికి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తాయి డయాలిసిస్ కి, రైట్? yes అండి. అంటే రెగ్యులర్ గా వెళ్ళాలి, ఇది ఒకసారి అయిపోతే ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. సింపుల్. డయాలిసిస్ లో 3 days మనం హాస్పిటల్ కి వస్తున్నాం. ఫర్ సపోజ్ ఒక ఫ్యామిలీలో ఒక పెద్ద ఆయన, అంటే ఆయననే జాబ్ చేస్తుండో, ఆయననే ఫ్యామిలీ పోషిస్తుండో, అలాంటి అతను కిడ్నీ ఫెయిల్యూర్ అవుతే ఆయన వారానికి 3 రోజులు వచ్చి డయాలసిస్ చేయించుకోవాలి అని అంటే 3 days హీఈస్ లూజింగ్ హిస్ జాబ్, రైట్? అదే ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే ఎస్, ఒక 1 month 2 months రెస్ట్ తీసుకొని మళ్ళీ తన జాబ్ తను రెజ్యూమ్ చేసుకోవచ్చు. సో దట్స్ ద మేజర్ డిఫరెన్స్. దానికంటే మించి క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఎందుకంటే ఇందులో పాయిజన్స్ పూర్తిగా క్లీన్ అవ్వట్లేదు, ఇందులోనేమో క్వాలిటేటివ్ గా బాగుంటుంది మనకి. మళ్ళీ అంటే ఈ కిడ్నీ స్టోన్స్ విషయానికి వస్తే, ఒకవేళ అంటే సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందంటారా స్టోన్స్? డెఫినెట్ గా అండి. చాలా మంది యాక్చువల్ గా పేషెంట్స్ ఇది చాలా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే ఒక కిడ్నీ స్టోన్ వల్ల ఇబ్బంది పడి అది సర్జరీ చేసుకున్నప్పుడు మీకు డాక్టర్ ఆ స్టోన్ ని తీసుకొచ్చి చూపిస్తాడు, మీ కిడ్నీలో ఈ స్టోన్ ని నేను రిమూవ్ చేశానని చెప్పేసి. నేను నా చాలా పేషెంట్స్కి ఏం చెప్తానంటే, అలా చూపించినప్పుడు ఇమీడియట్ గా దాన్ని టెస్టింగ్ కి పంపించాలి. ఎందుకు అని అంటే, టెస్టింగ్ కి పంపిస్తేనే యూజువల్ గా అది ఏ టైప్ ఆఫ్ స్టోన్ అనేది మనకు తెలుస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒకవేళ మనకి ఏ టైప్ ఆఫ్ స్టోన్ అనేది తెలిస్తే మనం ఏ టైప్ ఆఫ్ డైట్ ఫాలో అవ్వాలి, ఏమి చేసుకుంటే మళ్ళీ ఆ స్టోన్ ఫామ్ అవ్వదు అనేది మనకి క్లారిటీగా తెలుస్తుంది. ఫర్ సపోజ్ ఆక్సలేట్స్, ఏ స్టోన్ అయినా సరే కామన్ థింగ్ ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. దాని తర్వాత వాటర్ ఎక్కువ తీసుకుంటూనే ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అనేది ఆ పర్టికులర్ స్టోన్ పైన డిపెండ్ అవుతుంది. ఒకవేళ యూరిక్ యాసిడ్ స్టోన్ అయితే ముందు చెప్పినట్టు ఆల్కహాల్ కి, నాన్ వెజ్ కి, మళ్ళీ మన కూల్ డ్రింక్స్ కి, వీటికి చాలా దూరంగా ఉండాలి. అదే ఆక్సలేట్ స్టోన్ అయితే చాలా వరకు మనకి ఈ
క్యారెట్ కానీ లేదా పొటాటో కానీ పాలకూర. పాలకూర లాంటివి ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఉమ్, కొన్ని ఇంకో రకమైన స్టోన్స్ ఉంటాయి, అవి యూజువల్ గా ఇన్ఫెక్షన్ లో ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి ఏమేమి యాంటీబయాటిక్స్ వాడాలో అవి వాడి చేస్తే ఆ స్టోన్ మళ్ళీ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే, అంటే ఇప్పుడు హెల్దీగా చూసుకోవాలి అంటే మీరు చెప్పినట్టు వాటర్, ఫుడ్ అది సరిగ్గా తీసుకుంటే సరిపోతుంది అన్నారు. కానీ ఎలాంటి అంటే యూరిన్ లో చేంజెస్ వస్తే ఏమైనా ఇష్యూస్ ఉంటాయంటారా కిడ్నీకి సంబంధించి? డెఫినెట్ గా అండి, నేను చెప్పాను కదా, కిడ్నీ బాగా పనిచేస్తుందా లేదా అనేది జస్ట్ రెండు టెస్ట్, ఒకటి యూరిన్ టెస్ట్, ఒకటి ఉమ్, సీరం క్రియాటినిన్ గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అనే టెస్ట్. సో యూరిన్ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్ స్టేజెస్లలో అంటే స్టేజ్ 1 క్రానిక్ కిడ్నీ డిజీజ్ లో చూసుకుంటే ఈవెన్ మన క్రియాటినిన్ కానీ గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ కానీ నార్మల్ గా ఉంటుంది. ఉమ్, మరి ఎలా ఐడెంటిఫై చేస్తామంటే యూరిన్ వల్ల. ఓకే. యూరిన్ అనేది చాలా ఇంపార్టెంట్ టెస్ట్. ఎప్పుడైతే యూరిన్ లో లీక్ అవ్వకూడనివి లీక్ అవుతున్నాయో అప్పుడు మన కిడ్నీస్ బాగలేనట్టు. సో Okay. చాలా మంది ఒకప్పుడు, అంటే ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది జనాల మైండ్ సెట్, కానీ ఒకప్పుడు యూరిన్ టెస్ట్ అంటే యూరిన్ లో షుగర్ మాత్రమే చెక్ చేస్తుండే. అసలు Mm. యూరిన్ లో షుగర్ చెక్ చేసుకోవడంలో ఎటువంటి ప్రయోజనం లేదు. ఓకే. ఓకే, తినక ముందు యూరిన్ లో షుగర్ ఎంత ఉంది, తిన్న తర్వాత యూరిన్ లో షుగర్ ఎంత ఉంది అని చూస్తున్నారు. దాంతో సంబంధమే లేదు. మన బ్లడ్ లో షుగర్ ఎక్కువ ఉంటే ఆటోమేటికల్ గా యూరిన్ లో షుగర్ వెళ్తుంది. ఉమ్, చెక్ చేసుకోవాల్సింది ప్రోటీన్ అండ్ బ్లడ్. ఎందుకనంటే మన బాడీలో ఎలా ఉన్నా సరే యూరిన్ లో ఎప్పుడు కూడా ప్రోటీన్ అండ్ బ్లడ్ అనేది లీక్ అవ్వద్దు. అది లీక్ అవుతుందంటే లోపల ఫిల్టర్స్ ఎక్కడో డ్యామేజ్ అయ్యాయి, అది ఏంటిదో తెలుసుకొని దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే దాన్ని మనం కంట్రోల్లో చేసుకోవచ్చు. ఓకే. అండ్ అంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేరు, టెస్టులు చేయించుకోలేదు, కానీ యూరిన్ చేంజ్ అయ్యింది, అంటే బ్లడ్ రాలేదు, ఇంకేం రాలేదు, జస్ట్ కలర్ చేంజ్ అయింది, అప్పుడు ఏదైనా ఉన్నట్టేనా? డెఫినెట్ Just గా infection అంటారా? అంటే యూరిన్ లో మనం మేజర్ గా అబ్జర్వ్ చేయాల్సిన కొన్ని ఫ్యూ థింగ్స్ ఉంటాయండి. ఫస్ట్ థింగ్, యూరిన్ ఎప్పుడు వెళ్తున్నాం అంటే కిడ్నీ ప్రాబ్లం వల్ల యూరిన్ లో ఎలాంటి చేంజెస్ వస్తాయంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్నింగ్ ఎక్కువ వెళ్ళాల్సిన యూరిన్ నైట్ టైం ఎక్కువ వెళ్ళడం స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఓకే. ఓకేనా, ఇది ఫస్ట్ థింగ్ మనం నోటీస్ చేసేది. సెకండ్ థింగ్ ఏంటిదంటే, యూరిన్ వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే మూత్రంలో ప్రోటీన్ లీక్ అవుతుంటుందో యూరిన్ నురగలాగా వస్తూ ఉంటది, ఫ్రాతీ యూరిన్ అంటాం. ఓకే. అంటే మనం ఒక బకెట్ లో ఒక సర్ఫ్ పౌడర్ వేసేసి మనం Right. చేస్తే ఎలా అయితే నురగ. నురగలాగా వస్తుందో, మనం కమోడ్ లో వెళ్ళినప్పుడు మన యూరిన్ కూడా అలానే ఉంటది. లేదా కొన్ని టైమ్స్ యూరిన్ రెడ్ గా రావడము, లేదా డార్కిష్ ఎల్లో చాలా వరకు బాడీ డిహైడ్రేషన్ వల్ల అవుతుంది. వాటర్ తాగినా సరే అలానే వస్తున్నా, లేదా కోలా కలర్డ్ యూరిన్ అంటాం, అంటే మన పెప్సీ గానీ కోకో కోలా కలర్ లో యూరిన్ వస్తున్నా, దట్ మీన్స్ కిడ్నీ సఫర్ అవుతుంది. అదేంటిదో అనేది దగ్గరలో ఉన్న నెఫ్రాలజిస్ట్ ని సంప్రదించి ఓకే. పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ Thank మచ్ you. సార్. Thank you. చాలా విషయాలు షేర్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.